హాయ్ మా. ఈరోజు ఒక టాపిక్, మనకు చాలా ఇష్టమైన టాపిక్, మన అమ్మా నాన్నల గురించి. అమ్మా నాన్నల గురించి అని కాదు, అమ్మా నాన్నల ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉంటుంది. మీరు కూడా నమ్ముతారు కదా, అమ్మా నాన్నల నుంచే మనం అన్నీ నేర్చుకుంటాము. నాన్న ఒక హీరో, అమ్మ ఒక హీరోయిన్, మనకు రోల్ మోడల్ చిన్నప్పుడు కదా. ఏది చేసినా అమ్మలాగా చేయాలనుకుంటాము, నాన్నలాగా పనులు చేయాలనుకుంటాము. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో చాలా ఉంటుందమ్మా, అవునా కదా. ముఖ్యంగా నా ఏజ్ వాళ్ళకి అది చాలా స్పష్టంగా తెలుసు. కానీ రాను 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 ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అది పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేదా అంటే జనరేషన్ బై జనరేషన్ ఆ గుర్తింపు తగ్గిపోతూ ఉంది. అసలు మనకు అమ్మా నాన్నలంటే ప్రత్యక్ష దైవాలనే పెంచారు మనల్ని కదా. మనం చదువుకున్నది అలానే చదువుకున్నాము. సో వాళ్ళు మనల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దారని చెప్తాను. ఒక వ్యక్తిత్వం ఉండేటట్టుగా పెంచారమ్మా. సో ఇలా ఉండాలి, అందరి మెప్పు పొందాలంటే ఇలా చెయ్యాలి, మనుషులతో మాట్లాడాలి, మనుషులు వచ్చినప్పుడు ఇలా మర్యాద చూపించాలి, ఎవరింటికైనా వెళితే ఇలా ఉండాలి, ఇలా పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవాలి, పల్లెటూర్లోకి వెళ్తే అంతా అడ్జస్ట్ అవ్వాలి, మన దగ్గర ఉన్నంత కంఫర్ట్స్ ఉండవు, అక్కడ నాకు ఇది కావాలి అది కావాలి అని అనకూడదు, నోరు మూసుకొని ఉండాలి, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మరి పిల్లలకి చెప్తున్నారా అలా? అమ్మా నాన్నలు చెప్తుంటే అసలు మా పిల్లలు వినటం లేదు అంటారు. మనము అసలు నోరు తెరిచి మాట్లాడేవాళ్ళం కూడా కాదు కదా, మన పేరెంట్స్తో అడ్డు చెప్పేవాళ్ళం కాదు. అంటే అది గొప్పే అని అంటాను నేను. అంత వాల్యూ ఇచ్చేవాళ్ళం, మర్యాద ఇచ్చేవాళ్ళం. భయం అనే కాదు, చిన్నప్పుడు భయం ఉన్నా కానీ పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఎందుకు అంటే వాళ్ళు మనకు చాలా ముఖ్యం. వాళ్ళకు మించి ప్రపంచంలో ఎవరూ లేరు. పెళ్ళయిన తర్వాత అది వేరే విషయం. పెళ్ళయిన తర్వాత అమ్మాయిలకైతే భర్తే నీకు దైవం అని చెప్పేవాళ్ళు, అది వేరే విషయం. కానీ ఎప్పటికైనా మనకేంటి అంటే అమ్మ నాన్న చాలా ముఖ్యం. మరి ఇప్పుడు పిల్లలు ఎందుకు అంత ముఖ్యంగా ఉండలేకపోతున్నారు? అది మనం నేర్పించే దాంట్లో ప్రాబ్లమా? ప్రపంచమంతా మారిపోయింది కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నామా మనము కదా. మిగతా కంట్రీస్లో మనము చూసుకున్నంత ప్రేమగా చూసుకోరని చెప్పను, కానీ అటెన్షన్ చూపించరు. ప్రేమ అమ్మా నాన్నలకు ఎప్పుడు ఉంటుంది బిడ్డల మీద. అది చూపించే విధానం, మనం చూపించే విధానం వేరు. నువ్వు లేకపోతే బ్రతకలేము, నువ్వు లేకపోతే అట్లా. ఈ మాటలు ఎన్నోసార్లు వినుంటాం మనం అమ్మల దగ్గర నుంచి. మీరంటే చాలా ముఖ్యం నాకు, మేము బ్రతికేదే మీకోసం అనేసి. ఇప్పుడు కూడా అమ్మలు నాన్నలు చెప్తూనే ఉన్నారు. ఇంకా మనకంటే ముద్దుగా చూసుకుంటున్నారు పిల్లల్ని. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి షేరింగ్ లేదు. ఒక బిడ్డ లేదా ఇద్దరు బిడ్డలు ఉన్నా కానీ ఎవరికి కావాల్సింది వాళ్ళకి. నో అనే పదమే లేదు. ఏం అడిగినా కానీ వెంటనే తెచ్చివ్వడం, ఒక మోస్తరుగా జరుపుకునే వాళ్ళైతే. అవునా కాదమ్మా? కానీ మనకు అమ్మా నాన్నలు నో అని చెప్పేవాళ్ళు చాలా విషయాలకు కదా. మా అమ్మ అయితే ప్రతి 10 మాటలకి 8 సార్లు నో అని చెప్పేది. అది ఫుడ్ కానివ్వండి, ఏదైనా కానీ అడిగేదే తక్కువ, దాంట్లో కూడా ప్రతిదానికి నో 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 అని చెప్పేది. కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళం కానీ తర్వాత మర్చిపోయేవాళ్ళం. ఓహో ఇంతే అని చెప్పేసి ఫ్రాంక్గా చెప్పేసేవాళ్ళు, మన పరిస్థితి ఇది, మనం ఇట్లనే జరుపుకోవాలి అనేసి. మనం ఏంటంటే చాలా గారాబం చేస్తున్నాము, ముద్దు చేస్తున్నాము ఇప్పుడు పిల్లల్ని. మాకు 10-12 అంటే జతల బట్టలని కూడా చెప్పను, కాస్ట్యూమ్స్ 10-12 ఉంటే అదే గొప్ప అనుకునేవాళ్ళం. ఇప్పుడు బీరువా నిండా 100 ఉన్నా కానీ పిల్లలకి ఏమీ లేవంటారు, అసలేమీ లేవంటారు. ఉదయం లేస్తే పిల్లలకు బోరు కొడుతుందంటారు. అప్పుడు ప్రపంచంలో ఏముందమ్మా అంటే తినడము, స్కూల్కి వెళ్ళడము, హోంవర్క్లు చేసుకోవడము, మిగతా పిల్లలతో ఆడుకోవడము, ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే ఈవినింగ్ అయితే అవుటింగ్కి వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని. ఇంట్లో ఉంటే బోర్ అంట. అమ్మా నాన్నలు బయటకు వెళ్ళాలి, పిల్లలు బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి ఏం చేస్తారు? ఒక పార్క్ వెళ్ళి ఆడిపిస్తారా? మిగతా ఫ్రెండ్స్తో ఏదైనా కూర్చొని ఆడిపిస్తారా? లేదు, హోటల్స్కి వెళ్తారు. హోటల్స్కి వెళ్ళి చెత్తా చెదారని తింటారు చాలామంది. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. తర్వాత హెల్త్ పాడవుతుంది, లేదా పిల్లలు ఒబేస్ అయిపోతారు, లేదా ఆ ఫుడ్డే కావాలంటారు. పేరెంట్స్ కాదనలేరు. ముఖ్యంగా ఇద్దరు జాబ్ చేసే పేరెంట్స్ అయితే అదొక గిల్టీ ఫీలింగ్ అనమాట.
అమ్మా నాన్నలు ఇద్దరు జాబ్కి వెళ్తారు, పిల్లల్ని వదిలేసి వెళ్తారు, ఏదో అంత వండేసి పెట్టి వెళ్తారు, లేదా ఆయాల మీద వదిలిపెట్టేసి వెళ్తారు. సో ఇంటికి రాగానే పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేయాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఫుడ్, హోటల్స్, రెస్టారెంట్స్. అంతేకాని ఫ్రూట్ తినండి అని ఇన్సిస్ట్ చేద్దాము, మంచినీళ్ళు తాగండి అని ఇన్సిస్ట్ చేద్దాము, ఏం లేదు. మా ఓపికలు తగ్గిపోతున్నాయి. ప్లస్ పర్సనల్ ఇంపార్టెన్స్ ఉండాలి, కానీ అది ఒక ఎక్స్టెంట్ వరకు. పాప ఒక పాప కొంచెం ఏడ్చినా కానీ దిగులే, బాబు ఏదైనా కోపడినా అలిగినా దిగులే, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎందుకు ఇంత పర్సనల్ అటెన్షన్ ఇస్తున్నారు పిల్లల మీద? అంతకుముందు అమ్మలు పిల్లలు ఏడుస్తూ ఉంటే అమ్మలా కొంచెంసేపటి గమ్మునైపోతారని వదిలేసేవాళ్ళు. కాదు, ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేయాలి, వాళ్ళని ఏడిపించకూడదు. దాంతో పిల్లలకి ఏమైపోతుందమ్మా? నేను ఏది అడిగినా కానీ కోప్పడినా అలిగినా ఇచ్చేస్తారమ్మ వాళ్ళు. కాబట్టి సాధించుకుంటున్నారు. ఇది నేను తప్పు అని చెప్పడం లేదు. అలా చేసినందువలన ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట వింటం లేదు, ప్రతిదీ కావాలంటున్నారు. అప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? చిన్న పిల్లలప్పుడు చిన్న చిన్న కోరికలు, పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద కోరికలు. చిన్న కోరికలు తీర్చగలము, పెద్ద కోరికలను ఎక్కడి నుంచి తెస్తాము? ఒక లో మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు కార్ కావాలి, నాకు ఒక 3-4 lakhs పెట్టి బైక్ కావాలి, నేను బ్రహ్మాండమైన కాలేజీలో చదవాలి, ఇలా అనుకుంటూ ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారమ్మా? అలుగుతారు, కోప్పడతారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతామంటారు, ఇది కూడా చేయలేరా అంటారు. సో రోల్ మోడల్స్, పేరెంట్స్ అనేది తగ్గిపోతుందమ్మా. మనమైతే అంత అమ్మా నాన్నలు చూసే నేర్చుకున్నాం. ఇప్పటికి కూడా గ్రేట్గా చెప్పుకుంటాం, మా అమ్మా నాన్నల పెంపకం అలా ఉంది, ఇలా ఉంది, మా నాన్నగారు ఇంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, మా అమ్మ ఇంత స్ట్రిక్ట్గా ఉండేది అని చెప్పేసి. పిల్లల ముద్దే, కానీ క్రమశిక్షణ అనేది కూడా ఉండాలి కదా ప్రతి దాంట్లో అమ్మా. అది మేనర్స్లో కానివ్వండి, వాల్యూస్లో కానివ్వండి, ఫుడ్ విషయంలో కానివ్వండి. ఫుడ్ డిసిప్లిన్, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇంతే తినాలి, దీన్ని ఇంత తినకూడదు, ఇంత తింటే లావ్ అయిపోతావు, లేదా హెల్త్ పాడైపోతుంది, ఇది నీకు మంచిది కాదు. కొన్ని ఫుడ్ నువ్వు తప్పకుండా తినాలి. ఈ వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి. ఏ పిల్లలు ఇష్టంగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడం లేదు, మా వాళ్ళకి అది నచ్చవు. సో మనము అసలు బలవంతంగా ఫుడ్ పెడతాము. ఫ్రూట్స్ని మనం ఎందుకు బలవంతంగా పెట్టము? అట్లీస్ట్ అరటిపండుని ఎందుకు పెట్టము బలవంతంగా? అరటిపండు సగం మంది పిల్లలపైన తింటం లేదు, 50%. అది చీప్ అని తింటం లేదో మరేంటో మరి. అది అసలు అన్ని విటమిన్స్, మినరల్స్ ఉండే ఫ్రూట్ మా అరటిపండు. మనం తినొద్దా దాన్ని? పెద్దవాళ్ళు తింటే కదా పిల్లలు కూడా తింటారు. సో మనం తీసుకుంటే చిన్నప్పటి నుంచి తింటూ ఉంటే మనల్ని చూసి పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి తింటూ ఉంటారు. కాకరకాయ ఉంది, మనం తింటూ ఉంటే పిల్లలు తింటారు. ఆకుకూరలు ఉన్నాయి, మనం ఆకుకూరలు తింటుంటే పిల్లలు తింటుంటారు. అమ్మ నాన్న తింటున్నారు, మనం కూడా తినాలి అని. అది ఫ్యామిలీ హ్యాబిట్ అయిపోతుంది. అంతేకాని మనం అసలు తినకుండా పిల్లల్ని మాత్రం తిను అంటే ఎలా చెప్పండి? వాళ్ళు ఎలా తింటారు? ప్రతి ఒక్కటి అంతేమ్మా. మనం మర్యాద ఇవ్వాలి పెద్దవాళ్ళకి. సో మనల్ని చూసి పిల్లలు మర్యాద ఇస్తారు. మనం అమ్మా నాన్నలకి, మన తాతయ్య నానమ్మలకి, అమ్మమ్మ తాతయ్యలకి మనం మర్యాద ఇస్తే పిల్లలకు కూడా అది అలవాటు అవుతుంది. పక్క మనిషికి మనం మర్యాద ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారు. ఇంట్లో ఉండే మనుషులతో ఇలా బిహేవ్ చేయాలి, గెస్టులతో ఇలా బిహేవ్ చేయాలి అని మనం ఉంటే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎలా చెప్పండి? పిల్లలకు మేనర్స్ రావాలి, గుడ్ మేనర్స్ రావాలి అంటే ఎలా? మరీ గారాబం చేస్తే నెత్తికెక్కుతారు మా పిల్లలు ముద్దే. కానీ వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ మాట వినకపోతే చాలా బాధేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్తాను, పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాలిమ్మా. కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు పిల్లలు వాళ్ళ ఇష్టానికి వదిలేయాలని. ఎందుకు వదిలేయాలిమ్మా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఇష్టానికి వదిలేయాలి. చిన్నప్పటి నుంచి వదిలేస్తే వాళ్ళు విచ్చలవిడిగా తయారైతే తర్వాత ఎవరు బాధపడేది? మనం కాదా? ఆ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద ఉంటుందమ్మా? చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. పిల్లల్ని కంటామా మనం, వాళ్ళ రాతల్ని కనలేము అని ఒక సామెత ఉంది. నిజమే, మన పద్ధతిగా పెంచి పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. కానీ చిన్నప్పటి నుంచే వదిలిపారేసి వాడి ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం ఎలా ఉంటే అలా ఉండని వాళ్ళే తెలుసుకుంటారంటే ఏం తెలుసుకోరుమా. సమాజానికి మనం చాలా చెడ్డ పౌరుల్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్క ఫ్యామిలీలో వాళ్ళ ఇష్టానికి వదిలేసాము అంటే కొన్ని రోజులకి ఎవరు మాట వినరు. చాలా పరిణామాలకు దారి తీస్తుంది అది.
నేనేం చెప్తాను అంటే ఇప్పటి జనరేషన్ కూడా పిల్లలకి రోల్ మోడల్స్ లాగా ఉండాలి. అలా ఉంటే వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు చక్కగా తయారవుతారు. కాదంటారా? అవునంటారా? ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఇది. మరి ఏమైనా డైవర్ట్ అయినట్టున్నాను అటు ఇటు టాపిక్. మీరు చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.